2 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట కూడా సాగు చేయడం జరిగింది. దాదాపు 20,000 ఎకరాల్లో పెసరేశారు. ఈ సంవత్సరం అధిక వర్షాలకి దాదాపు 15,000 ఎకరాల పెసర పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. రైతులు కంప్లీట్గా నష్టపోయారు. తర్వాత పత్తి పంట కూడా ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు దెబ్బతింటమే కాకుండా అసలు మొదటి నుంచి ఈ సంవత్సరం విపరీతంగా అధిక వర్షాల వల్ల పంట బాగా ఎదుగుదల లోపించిపోయింది. 10 నుంచి 15 క్వింటాలు వచ్చేటువంటి పత్తి 3 నుంచి 4 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది. అది కూడా ఇప్పుడు తడిచిపోయి చూశారు, ఇవన్నీ కూడా ఇట్లా అయిపోతున్నాయి, నల్లగా అయిపోయి వర్షాలకి దీని గుడ్డి పత్తిగా మారిపోద్ది. దీన్ని మార్కెట్ పట్టుకెళ్తే దాదాపు 3,000 కూడా కొనే అవకాశం లేదు. ఈ పరిస్థితి వచ్చింది. 7,711 రూపాయలు మద్దతు ధర ఉంటే ఇప్పటికే ఈ వర్షం రాకముందే 4,500 కొంటున్నారు మార్కెట్లో. రైతు బాగా నష్టపోతుంది. ఇప్పుడు ఈ వర్షాల పేరుతో ఇది కూడా కొనే పరిస్థితి లేదు. అందుకే మా డిమాండ్ ఏంటంటే నాణ్యతతో సంబంధం లేకుండా వచ్చిన పత్తి పంట మొత్తాన్ని కూడా మద్దతు ధరకే సీసీఐ కొనుగోలు చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా కాలంగా సిపిఎం పార్టీ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. మన మంత్రి గారు కూడా చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే డిమాండ్ కేంద్రాన్ని చేసిండు. కేంద్రం స్పందించట్లే. కాబట్టి గట్టిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ కేంద్రంపై ఒత్తిడి పట్టుకొచ్చే ప్రయత్నానికి పూనుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 వరి కూడా బాగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు దాదాపు గరిష్టంగా ఎకరానికి 60 బస్తాలు పండేటువంటి వడ్లు ఇప్పుడు 30 బస్తాలే పండుతున్నాయి. 50% పైగా పంట దిగుబడి తగ్గిపోయింది. రైతులు ఇట్లా నష్టపోతున్నారు. మిర్చి పంట వేసిన దగ్గర నుంచి విపరీతంగా వర్షాలకు అది కూడా బాగా ఎర్రబారిపోయి బాగా దెబ్బతినిపోయింది. అంటే ఈ సంవత్సరం జిల్లాలో అన్ని పంటలు కూడా చాలా దెబ్బతిన్నాయి. బాగా రైతులు నష్టపోయారు. ఆగస్టులో వచ్చిన వర్షాలు ఎప్పుడే మేము ఆందోళన చేసినాం. పెసర బాగా దెబ్బతినిపోయింది. పెసర పంట అప్పుడే పత్తి కూడా దెబ్బతిన్నదంటే అధికారులతోటి మొత్తం సమాచారం తెప్పిస్తాను, పరిహారం ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. మన దగ్గర వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ప్రకటన చేశాడు. అధికారులు కూడా పంట ఎంత నష్టపోయిందో పరిహారం నష్టం గురించి మొత్తం అంచనా వేసి ప్రభుత్వాన్ని నివేదికలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పరిహారం గురించి ఏం మాట్లాడటలేదు. అది పోనీ మళ్ళీ ఇప్పుడు పంట భారీగా నష్టపోయింది. అందుకే ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఎకరానికి 50,000 పంటకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. పండినటువంటి తడిచిపోయినటువంటి ఈ పంటలన్నీ కూడా అది కాటన్ కానీ వరి కానీ ఇంకా పెసర కానీ ఏ పంట ఉన్నా కూడా ఈ పంట మొత్తాన్ని కూడా ప్రభుత్వం మార్కెట్ ద్వారా పెసల్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఈ వరి పంటని అట్లాగే సీసీఐ ద్వారా పత్తి పంట మొత్తాన్ని కూడా నాణ్యత సంబంధాలు లేకుండా ప్రమాణాలు పాటించకుండా మొత్తం ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే గత వారం 10 రోజుల నుంచి కూడా జిల్లాలో అన్ని మండలాల్లో మా పార్టీ నాయకులంతా కూడా పర్యటనలు చేశారు, గ్రామాలు తిరిగారు, పంటల పరిశీలన చేశారు, మండలాల ధర్నాలు కూడా చేసి ఈ డిమాండ్స్ మీద ప్రభుత్వం దృష్టి పట్టుకొచ్చారు. పైగా అందులోని ఇప్పుడు ఈ వర్షం వచ్చి మరింత నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది. బట్ తక్షణం ప్రభుత్వం దీన్ని పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి. కేంద్రం మీద ఒత్తిడి తేవాలి రాష్ట్రం. ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రం నుంచి ఇచ్చే నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పట్ల కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగాను ఒక పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుంది కాబట్టి కేంద్రం మీద కూడా ఒత్తిడి చేయడం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. రాష్ట్రం తను ఇవ్వాలి, కేంద్రం పైన ఒత్తిడి పట్టుకు రావాలి. దానికి కావాల్సిన మొత్తం ప్రతిపక్షాలను కూడా మద్దతు కూడగట్టుకొని రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ముందు రావాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే బకాయి ఉన్నటువంటి బోనస్ని రైతాంగానికి ఇవ్వాలి.